పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. మన రక్షకుడైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ శుభములు. క్రీస్తు స్వరం వీక్షకులకు స్వాగతం. యేసు ప్రభువు మిమ్ములను మీ కుటుంబాలను చల్లగా దీవించునుగాక. ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, ఈరోజు తల్లి శ్రీ సభ సామాన్య 3వ ఆదివారాన్ని కొనియాడుచున్నది. ఈ సామాన్య 3వ ఆదివారం రోజున ప్రభు అయిన దేవుడు తన పరిశుద్ధ గ్రంథము నుండి మనందరితో 3 దివ్య గ్రంథ పఠనాల ద్వారా మాట్లాడుచున్నాడు. మొదటి పఠనము నెహెమీయా గ్రంథము 8వ అధ్యాయము 2వ వచనము నుంచి 6వ వచనం వరకు, 8వ వచనము నుంచి 10వ వచనం వరకు. రెండవ పఠనము కొరింథీయులకు రాసిన 2వ లేఖ 12వ అధ్యాయము 2వ వచనము నుంచి 30వ వచనం వరకు. సువార్త పఠనము లూకా సువార్త 1వ అధ్యాయము 1వ వచనము నుంచి 4వ వచనం వరకు మరియు 4వ అధ్యాయము 14వ వచనము నుంచి 21వ వచనం వరకు. ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, ఈరోజు మనము ప్రత్యేక విధముగా 3 విషయాల గురించి ప్రత్యేక విధముగా ధ్యానం చేద్దాం. నెంబర్ 1, పవిత్రాత్మ చేత నింపబడటం. నెంబర్ 2, ప్రభుహిత సంవత్సరం. నెంబర్ 3, మన దృష్టిని ప్రభువు మీద నిలపటం. లూకా సువార్త 4వ అధ్యాయము 14వ వచనములో యేసుక్రీస్తు ప్రభువు పవిత్రాత్మ చేత నింపబడి లేదా పవిత్రాత్మ బలము చేత గలిలయ సీమకు వచ్చి దేవాలయములో ఆయన యెషయా గ్రంథాన్ని తనకు అందించగా ఆ యెషయా గ్రంథాన్ని చదివి నేడు మీ ఎదుట ఇవి అన్నీ నెరవేరినవి అని చెప్పటం. లూకా సువార్త 4వ అధ్యాయము 19వ వచనములో యేసుక్రీస్తు ప్రభువు ప్రభుహిత సంవత్సరమును ప్రకటించుటకు నేను పంపబడ్డాను అని ఆయన తెలియజేశాడు. లూకా సువార్త 4వ అధ్యాయము 20వ వచనాన్ని మనం చదివినట్లయితే యేసుక్రీస్తు ప్రభు ఆ ప్రార్థనా మందిరములో ఆయన యెషయా గ్రంథము నుండి ఈ వచనాలు చదువుతూ ఉండగా అందరి దృష్టి ఆయన మీద నెలకొని ఉంది అని చెప్పి మనం వింటూ ఉన్నాం. కనుక ఈ 3 విషయాల గురించి మనం కాసేపు ధ్యానం చేద్దాం. నెంబర్ 1, పవిత్రాత్మ చేత నింపబడటం. లూకా సువార్త 4వ అధ్యాయము 14వ వచనములో యేసుక్రీస్తు ప్రభువు పవిత్రాత్మ చేత నింపబడ్డాడు. పవిత్రాత్మ బలము చేయి ఆయన గలిలయ సీమకు వచ్చి ఆ ప్రార్థన మందిరములో యెషయా గ్రంథాన్ని ఆయన చదివాడు. యేసుక్రీస్తు ప్రభు ఏ విధంగా అయితే పవిత్రాత్మ చేత నింపబడ్డాడో ఈరోజు ఈ బలి పూజలో పాల్గొంటున్న మనము, ఈ వాక్యాన్ని వింటున్న మనము పవిత్రాత్మ చేత నింపబడాలి. పరిశుద్ధ గ్రంథములో చాలా మంది భక్తులు పవిత్రాత్మ చేత నింపబడ్డారు. వారి గురించి కాసేపు మనం తెలుసుకుందాం. నెంబర్ 1, పునీత పేతురు గారు. అపోస్తుల కార్యములు 4వ అధ్యాయము 8వ వచనం ప్రకారము పునీత పేతురు గారు పవిత్రాత్మ చేత నింపబడ్డారు.
నెంబర్ 2, పునీత పౌలు గారు అపోస్తుల కార్యములు అధ్యాయము 9వ వచనం ప్రకారము పునీత పౌలు గారు పవిత్రాత్మ చేత నింపబడ్డారు. నెంబర్ 3, పునీత స్తేఫాను గారు అపోస్తుల కార్యములు 7వ అధ్యాయము 55వ వచనం ప్రకారము పునీత స్తేఫాను గారు పవిత్రాత్మ చేత నింపబడ్డాడు. నెంబర్ 4, బర్నబా అపోస్తుల కార్యములు 11వ అధ్యాయము 24వ వచనం ప్రకారము బర్నబా పవిత్రాత్మ చేత నింపబడ్డాడు. నెంబర్ 5, ఎలిజబెత్ అమ్మ లూకాసు వార్త 1వ అధ్యాయము 41వ వచనం ప్రకారము ఎలిజబెత్ అమ్మ పవిత్రాత్మ చేత పరిపూర్ణురాలయ్యింది. నెంబర్ 6, జకరయ్య 1వ అధ్యాయము 67వ వచనం ప్రకారము జకరయ్య పవిత్రాత్మ చేత నింపబడ్డాడు. నెంబర్ 7, శిష్యులందరూ కూడా పవిత్రాత్మ చేత నింపబడ్డారు. అపోస్తుల కార్యములు 13వ అధ్యాయము 52వ వచనం ప్రకారము శిష్యులందరూ కూడా పవిత్రాత్మ చేత నింపబడ్డారు. ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, మనము కూడా పునీత పేతురు గారిలాగా, పునీత పౌలు గారిలాగా, పునీత స్తేఫాను గారిలాగా, బర్నబా లాగా, ఎలిజబెత్ లాగా, జకరేలాగా, శిష్యులందరిలాగా మన అనుదిన జీవితంలో పవిత్రాత్మ చేత నింపబడాలి. పవిత్రాత్మ చేత నింపబడినటువంటి మనము మన అనుదిన క్రైస్తవ జీవితాన్ని దేవునికి ఇష్టమైనటువంటి జీవితముగా మనం జీవించాలి. అయితే మనము ఏ విధంగా పవిత్రాత్మ చేత నింపబడతాం అన్న విషయాన్ని ధ్యానం చేద్దాం. నెంబర్ 1, బాప్తిస్మ యోహాను లాంటి మనస్సు కలిగి ఉన్నప్పుడు మనము పవిత్రాత్మ చేత నింపబడతాం. యోహాను సువార్త 3వ అధ్యాయము 30వ వచనములో బాప్తిస్మ యోహాను గారు ఇలా అంటున్నారు, అతడు హెచ్చించబడాలి, నేను తగ్గించబడాలి అని. అనగా యేసుక్రీస్తు ప్రభు హెచ్చించబడాలి అని, నేను తగ్గించబడాలి అని చెప్పి బాప్తిస్మ యోహాను గారు అంటున్నారు. అలాగే మనము కూడా పవిత్రాత్మ చేత నింపబడాలి అంటే మన మాటల్లో, మన క్రియలలో, మన తలంపులలో, మన నడవడికలో, మన జీవిత విధానంలో యేసుక్రీస్తు ప్రభువు హెచ్చించబడాలి, మనం తగ్గించబడాలి. మనం పవిత్రాత్మ చేత నింపబడాలి అంటే మన మాటలలో, మన పనులలో, మన తలంపులలో, మన నడవడికలో మన ఇరుగు పొరుగు వారు హెచ్చించబడాలి, మనం తగ్గించబడాలి. అప్పుడు మనము పవిత్రాత్మ చేత నింపబడతాము. నెంబర్ 2, మనము పవిత్రాత్మ చేత నింపబడాలి అంటే పునీత పౌలు గారి యొక్క మనస్తత్వం మనకి ఉండాలి. గలతీయులకు రాసిన లేఖ 2వ అధ్యాయములో 20వ వచనములో పునీత పౌలు గారు ఇలా అంటున్నారు, ఇక జీవించుతున్నది నేను కాదు, క్రీస్తే నా యందు జీవించుతున్నాడు అని. అనగా మనము పవిత్రాత్మ చేత నింపబడాలంటే మనము క్రీస్తు కొరకు మరణించాలి. మనము మన కొరకు కాకుండా క్రీస్తు కొరకు మనము జీవించాలి. క్రీస్తు మనలో జీవించాలి. నెంబర్ 3, మనము పవిత్రాత్మ చేత నింపబడాలి అంటే మనము క్రొత్త జీవితాన్ని జీవించాలి. యోహాను సువార్త 3వ అధ్యాయం 3వ వచనములో యేసు ప్రభు ఇలా అంటున్నాడు, మనుషులు క్రొత్తగా జన్మించిననే తప్ప
దైవ రాజ్యమును చవి చూడరు అని. మనము పవిత్రాత్మ చేత నింపబడాలంటే మరలా మనము జన్మించాలి. పాత జీవితానికి చనిపోయి క్రీస్తునందు జీవితానికి మనము జీవించాలి. నూతన జన్మను మనము పొందాలి. కొరింథీయులకు రాసిన 2వ లేఖ 5వ అధ్యాయం 17వ వచనంలో పునీత పౌలు గారు ఇలా అంటున్నారు, ఎవడైనా క్రీస్తునందు ఉన్న ఎడల అతడు నూతన సృష్టి అని. మనము క్రీస్తునందు ఉన్నట్లయితే అదే మనకి నూతన జన్మ. ఆ నూతన జన్మను పొందితేనే మనము పవిత్రాత్మ చేత నింపబడతాము. నెంబర్ 4, మనము పవిత్రాత్మ చేత నింపబడాలి అంటే మన జీవితంలో ఉన్నటువంటి దేవునికి నచ్చనటువంటి వాటిని ఖాళీ చేయాలి, వాటిని తీసివేయాలి. మనం ఎప్పుడైతే దేవునికి నచ్చనటువంటి విషయాలు, దేవునికి నచ్చనటువంటి సంఘటనలు, దేవునికి నచ్చనటువంటి వ్యక్తులు మన జీవితంలో ఉన్నాయో అప్పుడు పవిత్రాత్మ చేత మనం నింపబడలేం. ఎప్పుడైతే వాటిని మనం ఖాళీ చేస్తామో అప్పుడు మాత్రమే మనం పవిత్రాత్మ చేత నింపబడతాము. కనుక ఈ 4 విధానాల ద్వారా మనం పవిత్రాత్మ చేత నింపబడాలి, నింపబడతాం. దానికి అనుగుణమైనటువంటి జీవితాన్ని మనం జీవిద్దాం. ఇప్పుడు మనం 2వ విషయానికి వచ్చి ధ్యానం చేద్దాం. నెంబర్ 2, ప్రభుహిత సంవత్సరం. ప్రభుహిత సంవత్సరాన్ని మనము ప్రభుని కారుణ్య సంవత్సరం అని కూడా పిలవచ్చు. ప్రభుహిత సంవత్సరాన్ని మనము ప్రభు యొక్క పునరుద్ధరణ సంవత్సరము అని కూడా మనము పిలవచ్చు. అందుకని ప్రభుహిత సంవత్సరానికి చాలా లోతైన అర్థం, చాలా లోతైన భావం ఉంది. దీనిని మనం పూర్తిగా అర్థం చేసుకోవాలంటే లేవికాండము 25వ అధ్యాయాన్ని చదివితే మనకి అర్థమవుతుంది. కనుక ఈ ప్రభుహిత సంవత్సరాన్ని మనము 2 ఉదాహరణల ద్వారా అర్థం చేసుకోవటానికి మనం ప్రయత్నం చేద్దాం. నెంబర్ 1, ఎవరికైనా ఒక ఇశ్రాయేలునికి మరొక తోడి ఇశ్రాయేలీయుడు తన ఆర్థిక ఇబ్బందుల వలన, తన కుటుంబాన్ని పోషించుకోలేని కారణం వలన, భోజనం పెట్టలేనటువంటి కారణం వలన అమ్ముడు పోయినట్లయితే ప్రభుహిత సంవత్సరములో లేవికాండము 25వ అధ్యాయము 39-40 వచనం ప్రకారము ఆ అమ్ముడు పోయినటువంటి ఆ వ్యక్తిని, తన పిల్లలను, ఏ వ్యక్తి అయితే తన స్వాధీనములో వీరిని ఉంచుకున్నారో ఆ వ్యక్తి ఆ ప్రభుహిత సంవత్సరం రోజున విడుదల చేయాలి, వదిలివేయాలి. అప్పుడు వీళ్ళు, ఇతని పిల్లలు కూడా పూర్తి స్వాతంత్రముతో తిరిగి తన ఇంటికి వెళతాడు. ఇది ప్రభుహిత సంవత్సరం రోజున జరిగేటువంటి పెద్ద అద్భుత ఘట్టం, సంఘటన. నెంబర్ 2, ఎవరికైనా ఒక ఇశ్రాయేలునికి మరొక ఇశ్రాయేలుడు తన ఆర్థిక ఇబ్బందుల వలన తన పొలమును అమ్మివేసినట్లయితే లేవికాండము 25వ అధ్యాయము 28వ వచనం ప్రకారము ప్రభుహిత సంవత్సరములో ఆ భూమిని కొనుగోలు చేసిన వ్యక్తి అమ్మివేసిన వ్యక్తికి మరలా తిరిగి ఇచ్చివేయాలి. అనగా ఆ వ్యక్తి ప్రభుహిత సంవత్సరములో తన అప్పులన్నిటిని కూడా రద్దు చేయాలి. అంతగా తన మీద క్షమను, జాలిని, దయను, కరుణను చూపాలి. ప్రభుహిత సంవత్సరములో జరిగే ఈ గొప్ప కార్యాలు, ప్రభుహిత సంవత్సరములో జరిగే ఈ గొప్ప అద్భుత కార్యాలు మెస్సయ కాలములో, మెస్సయ యుగములో జరిగేటువంటి కార్యాలని సూచిస్తున్నాయి. ఇవి మెస్సయ కాలానికి ఇది గుర్తు. అనగా మెస్సయ కాలములో ప్రభువు తన ప్రజలను వారి పాపముల నుండి అంత ఉదారముగా క్షమిస్తాడు. ఇది ప్రభువుని యొక్క క్షమాపణకు,
ఈ ప్రభుత్వ సంవత్సరము ప్రభుని యొక్క దయకు, ఈ ప్రభుత్వ సంవత్సరము ప్రభుని ప్రేమకు, ఈ ప్రభుత్వ సంవత్సరము ప్రభుని కారుణ్యానికి, ఈ ప్రభుత్వ సంవత్సరము ప్రభుని దయకు ఒక నిదర్శనం. యెషయా గ్రంథము 55వ అధ్యాయం 7వ వచనము, ప్రభువు తన ప్రజలను మిక్కుటముగా ఉదారముగా మన్నిస్తాడు అని చెప్పి మనకి తెలియజేస్తుంది. దానియేలు గ్రంథము 9వ అధ్యాయము 9వ వచనము, ప్రభువు మిక్కుటముగా ఉదారముగా తన ప్రజలపై దయను చూపుతాడు అని మనకి తెలియజేస్తుంది. యోహాను గారు రాసిన మొదటి లేఖ 1వ అధ్యాయము 9వ వచనము, ప్రభువు ఎదుట ఏ వ్యక్తి అయితే తన పాపములను ఒప్పుకుంటాడో ఆ వ్యక్తిని ఉదారముగా మిక్కుటముగా మన్నిస్తాడు అని చెప్పి మనకి తెలియజేస్తుంది. మత్తయి సువార్త 6వ అధ్యాయము 14వ వచనములో యేసు ప్రభు ఇలా అంటున్నాడు, ఏ వ్యక్తి అయితే పరుల పాపములను క్షమిస్తాడో ఆ వ్యక్తిని ఆ ప్రభువు మిక్కుటముగా ఉదారముగా క్షమిస్తాడు అని. లోకాసు సువార్త 7వ అధ్యాయం 47వ వచనములో యేసు ప్రభు ఇలా అంటున్నాడు, ఈమె నన్ను అధికముగా ప్రేమించింది కనుక ఈమె చేసిన అనేక పాపములు క్షమించబడ్డాయి అని. ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, ఈ పై 5 వచనాలు కూడా యేసు ప్రభుని యొక్క ఉదార క్షమ గూర్చి, యేసు ప్రభు యొక్క ఉదార మన్నింపు గూర్చి, యేసు ప్రభు యొక్క ఉదార దయ గూర్చి మనకు తెలియజేస్తున్నాయి. కనుక ఈ ప్రభుత్వ సంవత్సరంలో మనం కూడా మన తోటి వారిని అంతే ఉదారముగా క్షమించాలి. మనము ఇతరుల యొక్క మేలు కోసం కాదు క్షమించేది, మన మేలు కోసం మనము ఇతరులని క్షమించాలి. మనం ఎప్పుడైతే ఇతరులను క్షమించమో ఆ పగ, ఆ ద్వేషం, ఆ దూషణ, అన్ని రకాలైనటువంటి ఒత్తిడి మన దేహములో ఒక విషముగా మారుతూ ఉంది. రోజు రోజుకి ఆ విషము పెరిగి అది స్లో పాయిజన్ గా మన ఆధ్యాత్మిక మరణానికి దారి తీస్తుంది. మనం ఆధ్యాత్మికంగా మరణించకూడదంటే, యేసుక్రీస్తు నందు సజీవులుగా జీవించాలంటే మనము ఇతరుల కోసం కాకుండా మన కోసం ఇతరులను క్షమించాలి. ఇప్పుడు మనం 3వ విషయం గురించి ధ్యానం చేద్దాం. నెంబర్ 3, మన దృష్టి క్రీస్తు మీద నెలకొని ఉండాలి. లోకాసు వార్త 4వ అధ్యాయము 20వ వచనం మనం చదివినట్లయితే, యేసుక్రీస్తు ప్రభు యెషయా గ్రంథమును చదువుతూ ఉండగా అందరి దృష్టి క్రీస్తు మీద నెలకొని ఉంది అని. ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, మనము బలి పూజలో పాల్గొంటున్నప్పుడు గాని, ప్రార్థనలో పాల్గొంటున్నప్పుడు గాని మన దృష్టి క్రీస్తు మీద నెలకొని ఉండాలి. మన దృష్టి గురువు మీద కాదు, మన దృష్టి ఉపదేశం మీద కాదు, మన దృష్టి మన ఇరుగు పొరుగు వారి మీద కాదు, మన దృష్టి మన సంఘ పెద్దల మీద కాదు, మన దృష్టి మన శత్రువుల మీద కాదు, మన దృష్టి క్రీస్తు మీద నెలకొని ఉండాలి. అయితే మనము బలి పూజలో పాల్గొంటున్నప్పుడు, ప్రార్థనలో పాల్గొంటున్నప్పుడు మన దృష్టి ఎవరి మీద ఉంటుంది? ఇతరుల మీద ఉంటుందా? లోక మీద ఉంటుందా? లేక క్రీస్తు మీద ఉంటుందా? మనము తీవ్రంగా ప్రశ్న వేసుకుందాం, పరిశీలన చేసుకుందాం. హెబ్రీయులకు రాసిన లేఖ 12వ అధ్యాయం 2వ వచనంలో గ్రంథకర్త అలా అంటున్నాడు, మన దృష్టిని క్రీస్తు మీద నిలుపుదము అని. కనుక మన దృష్టి క్రీస్తు మీదే ఉండాలి. మనకు ప్రధానమైనటువంటి వ్యక్తి క్రీస్తే కనుక క్రీస్తు మీదనే మన దృష్టిని నిలుపుదాం. మన దృష్టిని రాజకీయాల మీద కాదు, మన దృష్టిని మన అధికారుల మీద కాదు, మన దృష్టిని మన భయపెట్టే వారి మీద కాదు, మన దృష్టిని మన హింసించే వారి మీద కాదు, మన దృష్టిని మన శత్రువు మీద కాదు, క్రీస్తు మీదే మనం నిలుపుదాం. యెషయా గ్రంథము 26వ అధ్యాయం 3వ వచనములో ప్రభు ఇలా అంటున్నాడు, స్థిర మనస్సుతో నన్ను నమ్మి వారికి నేను స్థిరమైన
మనశ్శాంతిని దయచేయుదును అని. కనుక నీ స్వస్థత కొరకు నీ దృష్టిని క్రీస్తు మీద నిలుపు. నీ ఆర్థిక సమస్యలలో నీ దృష్టిని క్రీస్తు మీద నిలుపు. నీ మానసిక సమస్యలలో నీ దృష్టిని క్రీస్తు మీద నిలుపు. నీ కుటుంబ సమస్యలలో నీ దృష్టిని క్రీస్తు మీద నిలుపు. నిన్ను వెంటాడేటువంటి సమస్యలలో, నిన్ను చుట్టుముట్టినటువంటి ఆ సమస్యలలో నీ దృష్టిని కేవలం క్రీస్తు మీదే నిలుపు. అప్పుడు ఆయన నీ జీవితాన్ని స్థిరపరుస్తాడు. ఆయన మన జీవితాలకు లంగరి లాంటి వాడు. ఆయనే మార్గం, ఆయనే సత్యం, ఆయనే జీవం. పడవకు లంగరి ఉన్నప్పుడు తుఫాను వచ్చిన, పెనుగాలి వచ్చిన, పెద్ద పెద్ద అలలు చెలరేగిన పడవ స్థిరముగా నిలిచినట్లే మన దృష్టి, మన లంగరు అయినటువంటి క్రీస్తు మీద నిలిపినప్పుడు మన జీవితం స్థిరముగా ఉంటుంది. కనుక ఆత్మచేత నింపబడదాం. ప్రభు యుత సంవత్సరములో ఇతరులను క్షమించుదాం. మన దృష్టిని ప్రభు మీద నిలుపుదాం. ఆ ప్రభువు మనందరినీ చల్లగా దీవించునుగాక. ఆమేన్. పిత, పుత్ర, పవిత్రాత్మ నామమున ఆమేన్.